చూస్తున్నాం కదా ఏదైతే 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఇటు విచారణ కొనసాగుతుందో అలాగే ఏదైతే డెడ్లైన్ అయిపోయినా కూడా ఇంకా దానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి వస్తున్నటువంటి వార్తలు ఈ నేపథ్యంలో కోల్కతాకు సంబంధించినటువంటి హైకోర్టు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి సంబంధించి ముకుల్ రాయ్కి సంబంధించి ఆయన పైన ఏదైతే జడ్జిమెంట్ ఇవ్వడం ఇవన్నీ ఒక ఎత్తైతే ఇక్కడ కూడా అలాగే జరగొచ్చనే ఊహాగానాలకు తెరలేపుతున్నటువంటి అంశం. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రదీప్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నాడు. ప్రదీప్ చెప్పండి. పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఏదైతే స్పీకర్ ఫిర్యాదు చేసింది, ఏదైతే ఏప్రిల్లోనే మార్చి 18వ తారీఖు 2024లో దానం నాగేంద్రపై మొదటగా ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఎవరు పార్టీ మారినా వెంటనే వివిధ సందర్భాల్లో స్పీకర్కి అయితే ఫిర్యాదు చేస్తూ వస్తున్నారు. డిస్క్వాలిఫై చేయడంలో స్పీకర్ ఆలస్యం చేస్తున్నాడని చెప్పి హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు నుంచి తిరిగి సుప్రీంకోర్టు వరకు బీఆర్ఎస్ వెళ్లింది. అయితే గత జూలై 31న ఒక తీర్పు ఇచ్చింది. 3 నెలల్లోనే ఈ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ సంబంధించి నిర్ణయం తీసుకోవాలి, జాప్యం చేయొద్దని చెప్పి సుప్రీంకోర్టు అయితే ఒక తీర్పు ఇచ్చింది. ఆ స్పీకర్ ఈ 3 నెలల కాలంలో విచారణ చేసి వాటికి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ ఆ విచారణ ఏదైతే ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడం కానీ ఏదైతే విచారణకు సంబంధించి కొంత ఆలస్యమైంది. అయితే అక్టోబర్ 31 వరకు ఈ 10 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసి నిర్ణయం తీసుకోకపోగా ఏదైతే మళ్లీ విచారణ జరుపుతా ఉంది. ఈ సమయం విచారణ కోసం మరొక 8 వారాల పాటు సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టును స్పీకర్ కార్యాలయం కోరింది. ఇప్పుడు ఏదైతే విచారణ సంబంధించి సెప్టెంబర్ 29, 30 తారీఖుల్లో విచారణకు సంబంధించిన షెడ్యూల్ ఇచ్చారు. ఆ తర్వాత 1, 2 తారీఖులలో ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ సంబంధించి 4 ఎమ్మెల్యేలు ఏదైతే ప్రకాష్ గౌడ్, కాళే యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలకు సంబంధించినటువంటి నోటీసులు ఇచ్చారు. క్రాస్ ఎగ్జామినేషన్ పిటిషనర్ తరపు న్యాయవాదులు ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం, తర్వాత ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆ స్పీకర్ ఏదైతే అక్టోబర్ 6న విదేశీ పర్యటనకు వెళ్లారు. తిరిగి ఆయన 23న వచ్చారు. 23 వచ్చిన తర్వాత మరొకసారి షెడ్యూల్ విడుదల చేసి ఈ 4 ఎమ్మెల్యేలు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, అదేవిధంగా కాళే యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సంబంధించి స్పీకరు ఆ 4 ఎమ్మెల్యేలను ప్రత్యక్ష విచారణ చేపట్టారు. ఆ తర్వాత మరొక 4 ఎమ్మెల్యేలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేశారు. ఆ 4 ఎమ్మెల్యేలకు సంబంధించి పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెప్పుడి గాంధీ, తెల్లం వెంకట్రావు, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్లు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల చేశారు. అదే సందర్భంలో అక్టోబర్ 28లోనే ఆ స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టును 2 నెలల గడువు కోరుతూ ఏదైతే కోరినటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో విచారణ కొనసాగుతూ వస్తుంది. అయితే అక్టోబర్ 31 వరకు ఏదైతే నిర్ణయం తీసుకున్నందుకు గాను కోర్టు ధిక్కరణ కేసు కింద సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోర్టుకు వెళ్లారు. ఈ 2 కేసులకు సంబంధించినటువంటి విచారణ సోమవారం జరగనుంది. ఈ రోజు 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ జరిగింది. అందులో పోచారం శ్రీనివాసరెడ్డి, అరికెప్పుడి గాంధీ, ఈరోజు తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్లకు సంబంధించినటువంటి విచారణ జరిగింది. ఈ విచారణ పూర్తయిన తర్వాత ఈ 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ప్రత్యక్ష విచారణ స్పీకర్ చేయనున్నారు. అందుకు సంబంధించినటువంటి షెడ్యూల్ త్వరలోనే రానుంది. అయితే రేపు ఎటువంటి నిర్ణయం జరగబోతుందనేది, సోమవారం రోజు ఎటువంటి నిర్ణయం జరగనుందనేది ఆసక్తి రేపుతుంది. ఎందుకంటే ఇప్పటికే కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అక్కడ బీజేపీ నుంచి గెలిచినటువంటి ముకుల్ రాయ్ ఎమ్మెల్యే తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. అక్కడ కూడా స్పీకర్ అయితే ఆ డిస్క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి నిర్ణయానికి సంబంధించి ఆలస్యం కావడంతో వాళ్ళు హైకోర్టుకు వెళ్లింది బీజేపీ. హైకోర్టుకు వెళ్లిన సందర్భంలో హైకోర్టు నేరుగా ఎమ్మెల్యేకు సంబంధించి అనర్హత వేటు వేసినటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో కొంత ఈ 10 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి కొంత భయం పట్టుకుందని చెప్పాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇప్పటికే గడువు విధించింది, 3 నెలల గడువు. ఆ గడువు మేరకు నిర్ణయం కాలేదు. కానీ ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది, ఏ రకమైనటువంటి తీర్పు ఇస్తుంది అన్నటువంటి టెన్షన్ ఈ 10 మంది ఎమ్మెల్యేలు. దీనికి తోడు ఈ 4 ఎమ్మెల్యేల విచారణ ఒకవైపు పూర్తి అయింది, మరోవైపు 4 ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతుంది. అయితే 2 ఎమ్మెల్యేలకు సంబంధించి కడియం శ్రీహరి, అదేవిధంగా దానం నాగేంద్ర సంబంధించినటువంటి స్పీకర్ రిప్లై ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో స్పీకర్ ఏ రకంగా ఆ నిర్ణయం తీసుకున్నారు, ఇప్పటి వరకు
రిప్లై ఇవ్వనందుకు ఏదైతే అఫిడవిట్ దాఖలు ప్రదీప్, కానీ ఏదైతే దానం నాగేందర్ చూడాల్సినటువంటి విషయంలో ఏదైతే వాళ్ళు ఇంకా వారు రెస్పాండ్ కాలేదు. కాకపోతే ఏదైతే ఈ రోజు ఇచ్చినటువంటి కోల్కతా కోర్టుకు సంబంధించి తీర్పు నేపథ్యంలో వీళ్ళు సస్పెండ్ అయిపోతే బాగుండదేమో అనే ఉద్దేశంతో ముందస్తుగా వాళ్ళు రాజీనామా చేసే అవకాశాలు ఉన్నట్టు కొన్ని లీక్లు వస్తున్నాయి. అది వాస్తవం అనుకో. ఒకటి డిస్క్వాలిఫై చేస్తే 6 సంవత్సరాల వరకు పోటీ చేసేటువంటి అవకాశం ఉండదు. ఆ రకంగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. 6 ఏళ్ల తర్వాత అనే నిబంధన కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందుగా వేటు వేసే కంటే రిజైన్ చేసి ఎన్నికల్లోకి వెళ్లడం బెటర్ అన్నటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం అంటుంది. ఆ రకమైనటువంటి చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత పరిణామాలు బట్టి ఎన్నికలకు వెళ్లాలన్నటువంటి ఆలోచన ముందు నుంచి ఆ పార్టీలో ఉన్నటువంటి నేపథ్యంలో దానం నాగేందర్ ఎపిసోడ్ లో రాజీనామా చేయించి ముందుకు పోవడం, ఆ తర్వాత పరిణామాలు మళ్ళీ ఏ రకంగా వచ్చేటువంటి పరిణామాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలన్నటువంటి ఆలోచన కసరత్తు అయితే కాంగ్రెస్ పార్టీలో జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో నాగేందర్ తో రాజీనామా చేయిస్తారా, అందుకే ఆయన స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు రిప్లై ఇవ్వడం లేదా, అదేవిధంగా శ్రీహరి కూడా ఆ రకంగా అడుగులు వేస్తున్నారా అన్నటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే 8 మందికి సంబంధించి మేము పార్టీలో చేరలేదు, కేవలం ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నాము, మేము కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు, కాంగ్రెస్ లో చేరలేదని వాళ్ళు పదే పదే ఏదైతే విచారణ సందర్భంగా చెప్తున్నటువంటి పరిస్థితి. మీడియాలో మాట్లాడిన సందర్భంలో కూడా మేము కప్పుకున్నది కాంగ్రెస్ కండువా కాదు, ఏదైతే దేవునికి సంబంధించినటువంటి కండువా అని చెప్పి సందర్భాలు ఉన్నాయి. అదే పార్టీ మీటింగ్ లో పాల్గొనడం లేదని చెప్తున్న సందర్భాలు ఉన్నాయి. అనేక రకంగా చేరినా కానీ చేరలేదని చెప్తున్నటువంటి సందర్భాలు. కానీ మనం స్వయంగా పార్టీలో చేరుతున్న సందర్భంలో కావచ్చు, చేరి వచ్చిన సందర్భంలో కావచ్చు, మీడియాలో మాట్లాడినటువంటి బైట్స్ ఉన్నాయి, ఎవిడెన్సెస్ చాలా ఉన్నాయి. ఆ రకంగా క్రాస్ ఎగ్జామినేషన్ కూడా పిటిషనర్ తరపు న్యాయవాదులు అయితే చేస్తూ వస్తున్నారు. అందుకే సమయం గంట షెడ్యూల్ ఇచ్చినప్పటికీ దాదాపు 3-4 గంటల సమయం ఈ క్రాస్ ఎగ్జామినేషన్ పడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు దాదాపు ఏదైతే జగిత్యాల ఎమ్మెల్యే 4 గంటల పాటు జరిగింది, అదేవిధంగా తెల్ల వెంకటరావు సంబంధించి 3.5 గంటల పాటు ఏదైతే క్రాస్ ఎగ్జామినేషన్ జరిగినటువంటి పరిస్థితి. నిన్న కూడా అదే పరిస్థితి పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి దేవుని కండువా అంటే ఆ దేవుని పేరు ఉండాలి ఖచ్చితంగా. ఏ దేవుడికైనా ఆ దేవుడు సంబంధించినటువంటి పేర్లతోటి కండువాలు కప్పుకున్న సందర్భాలు మనం చూసాం, అలాగే దీక్షలు చూసాం, ఇవన్నీ చూసాం. దేవుని అడ్డం పెట్టుకుని ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటారు? ఈ వేటు పడుతుందన్నటువంటి భయంతోనే ఆ రకమైనటువంటి అబద్దాలు ఆడుతున్నటువంటి చర్చ ఉంది. ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి సమక్షంలో పార్టీ కండువ కప్పుకున్నారు. ఉదాహరణకు తెల్లం వెంకట్రావు ముఖ్యమంత్రి నివాసంలో కండువ కప్పుకున్నారు. ఆయనతో పాటు వచ్చినటువంటి నాయకులకు స్వయంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కండువాలేశారు. అందులో చేయి గుర్తు ఉంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సింబల్స్ ఉన్నాయి. అన్ని రకాలుగా కాంగ్రెస్ కండువాలు మిగిలిన వారికి కప్పారు, ఆయన కూడా అదే కప్పారు. కానీ చెప్తున్నటువంటి పరిస్థితి. అరకపుడి గాంధీ అదే చెప్తున్నారు, చాలా మంది నేతలు అదే చెప్తున్నారు. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యే ఉదాహరణకు కాలే అదే ఢిల్లీలో వెళ్లి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల సమక్షంలో పార్టీలో చేరారు. కానీ మేము చేరలేదని ఇప్పుడు బుకాయిస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తా ఉన్నాం. ఏదేమైనా పూర్తి ఆధారాలతో పిటిషనర్లు వారి తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. స్పీకరు వెంటనే నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే అసెంబ్లీలో సీటింగ్ లో కూడా అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ సైడు ఆ ఎమ్మెల్యేలు కూర్చోకుండా అధికార పార్టీ సైడు కూర్చున్నటువంటి సందర్భాలు కూడా స్వయంగా అది కూడా ఎవిడెన్స్ గా చూపించారు. అనేక ఎవిడెన్సెస్ చూపించి అయినప్పటికీ ఇది పార్టీ ఫిరాయించలేదనడం సరైనది కాదని చెప్పి వాదిస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి వేటు వేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున పిటిషనర్లు ఎవరైతే వారు బలంగా, అదేవిధంగా వారి న్యాయవాదులు బలంగా చెప్తున్నటువంటి సందర్భం. అయితే మేము పార్టీలో చేరలేదు, కేవలం ప్రభుత్వానికి సపోర్ట్ గానే ఉంటున్నామని చెప్పి చెప్తున్నటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. చాలా ఎవిడెన్సెస్ అయితే ఉన్నాయి. స్వయంగా మనం ఇప్పటి వరకు బైట్స్ కూడా ప్లే చేసిన సందర్భాలు ఉన్నాయి. అనేక ఎవిడెన్సెస్ అయితే ఉన్నాయి. పార్టీ కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొంటున్నారు. కానీ మేము చేరలేదనేటువంటి బుకాయింపు అయితే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఏదైతే విచారణ సందర్భంగా చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.